హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు రక్షితశ్రీ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి మనం సగ్గు బియ్యంతో వాళ్ళు అయితే చేసుకుంటున్నాము. సో దానికి కావాల్సింది ఫస్ట్ అయితే నేను వేరుశనగ గుళ్ళు వేపేస్తున్నానండి. అవి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా. సో నెక్స్ట్ వచ్చేసి చట్నీ అయితే కావాలి కదా దీంట్లోకి. దానికి గుల్లపప్పు చట్నీ అయితే చేస్తున్నాను. అది కూడా ఒకసారి మీకు చూపించేస్తానండి ఇంట్లో. సో అంటే ఏదో ఒక చట్నీ అయితే ఏదైనా బాగానే ఉంటుంది. సో నేనైతే మాత్రం గుల్లపప్పు తీసుకొని చట్నీ కింద అయితే చేస్తున్నానండి. కొత్తిమీర ఎక్కువ వేసి చట్నీ అయితే చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఇవైతే ఎగిపోయినాయండి. తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అవి పక్కన పెట్టుకుందామండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చట్నీకి వచ్చేసి నేను గుల్ల శనగపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసానండి. వేసి బాగా కలుపుతున్నానండి. సో ఇవి కూడా వేగిపోయిన తర్వాత దీన్ని అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా చింతపండు, అలాగే సాల్ట్, కొంచెం పంచదార వేసాను. వీటిని అయితే చట్నీ కింద అయితే పక్కన పెట్టేసుకోవడమే. చట్నీ చేసుకొని అంటే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఓకేనా. సో నెక్స్ట్ అయితే ఇంకా మనం వాళ్ళ చేయడానికి వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కావాలి. సో ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అవి కూడా కోసుకొని పక్కన పెట్టేసానండి కట్ చేసుకొని. సో వాటిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఆలు వచ్చేసి బాగా ఉడకపెట్టేసుకున్నాను. సగ్గు బియ్యం వేసుకున్నాను గిన్నెలో. సో అందులో అయితే కనుక ఈ బంగాళదుంపని బాగా స్మాష్ చేస్తున్నానండి. ఎలా కావాలంటే అలా స్మాష్ చేయొచ్చు. అలాగే జీలకర్ర వేసాను. అలాగే మనం వేరుశనగ గుళ్ళు పొడి చేస్తాం కదా, ఆ పొడి కూడా వేసానండి. సో ఇక ఫైనల్గా ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసామంటే మనకి కావలసిన అది మొత్తం రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసాను. అల్లం తరుగు కూడా అందులోనే వేసేసానండి. సో మొత్తంగా అయితే ఇంకో రెడీ అయిపోయింది మనకి ఇంగ్రీడియంట్స్. సో ఇంకా మనం వాళ్ళ అయితే వేసేసుకోవడమే. సో వాళ్ళ వేసుకోవడానికి బాండిల్ పెట్టి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. సో ఫైనల్గా ఇంకా హీట్ అయిపోయింది కాబట్టి నేను వాళ్ళు అయితే అందులో వేసేస్తున్నాను. సో వాళ్ళు అయితే మనకి రెడీ అవుతున్నాయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మాత్రం మనం వీటిని వేగనివ్వాలి. అలాగని ఐలో పెట్టకూడదండి. ఐలో పెడితే ఉడకకుండానే మొత్తానికి పైన కలర్ వచ్చేస్తాయి. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియంలో పెట్టుకొని అప్పుడు వేపుకోవాలి వీటిని. సో వేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఇలా అయితే వడలు కావాలంటే ఏ షేప్లోనే వేసుకోవచ్చండి. నేనైతే రౌండ్ షేప్లోనే వేసాను వడల కింద. కొంతమంది అయితే గారెలు వేసుకుంటారు కదా, అలాగా గారెల కింద కూడా వేసుకుంటారు. మన ఇష్టం అన్నమాట, మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సో మీకు ఇంకో ఇంగ్రీడియంట్ అందులో వేసింది చెప్పలేదు. సో వీటన్నిటితో పాటు నేను కొద్దిగా వరిపిండి కూడా వేసానండి, ఎందుకంటే బాగుంటుంది టేస్ట్. సో రెడీ అయిపోయినాయండి వాళ్ళైతే మనకి. సో మనకి పక్కన చట్నీ కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు యమ్మీగా తినేయడమే. సో సగ్గు బియ్యం వాళ్ళు ఎలా వేయాలో చూసేశారు కదా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టేసేయండి గైస్. ఓకేనా. ఇక్కడ నుంచి మీకు అన్నీ ఒక్కొక్కటిగా మీకు వీడియోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటానండి. సో మీరందరూ చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి గైస్, మర్చిపోవద్దు. ఓకేనా. ఇదంతా మీ అందరి కోసమే కదా చేస్తున్నాను. సో ప్లీజ్ అండి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా గైస్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.